హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనరాజ్ లెసన్స్. ఈరోజు మనము 2019 జనవరి 19వ తేదీ ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగిన టెట్కమ్ టీఆర్టీలోని మ్యాథ్స్ బిట్స్ నేర్చుకోబోతున్నాం. ఇందులో ఫస్ట్ బిట్ చూసామంటే, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఫస్ట్ బిట్ చూసామంటే, ఒక సంఖ్యలో ఒక భాగము రెండవ భాగం కంటే 12 ఎక్కువ ఉండేటట్లు 7:5 నిష్పత్తిలో విభజించబడిన ఆ సంఖ్య ఏంటి అని అన్నారు. ఇక్కడ చూడండి, 7:5ని మనం నిష్పత్తిలా ఉన్నప్పుడు 7x 5x అనుకుంటాం. ఇక్కడ ఏం చెప్పారు, ఒక భాగము రెండవ భాగం కంటే 12 ఎక్కువ అన్నారు. ఇప్పుడు 7x = 5x + 12 అనుకుంటున్నాను. అయితే ఇవి ఏంటి, ఈ సంఖ్యలు ఏంటి, ఆ సంఖ్య ఏంటి అనేది కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, 5x ఇటువైపు పంపించామనుకోండి 7x - 5x అవుతుంది. ఇక్కడ 12, 7లో 5 పోతే 2x మిగులుతుంది, ఇటువైపు 12, 2 1 2 6 అంటే x వాల్యూ 6 అనమాట. ఇప్పుడు ఈ xని తీసుకెళ్ళి 7xలో ప్రతిక్షేపించామనుకోండి 7 6 42, 5xలో ప్రతిక్షేపిస్తే 5 6 30, మొత్తం ఎంత అయింది చూడండి, 72. ఓకేనా. థర్డ్ ఆప్షన్. మళ్ళీ ఈ రెండిటి తేడా ఎంత ఉందో చూడండి, 42లో 30 పోతే 12 కదా, అంతే సరిపోయిందనమాట. సో థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ బిట్ చూడండి, దీర్ఘచతురస్రం యొక్క పొడవు దాని వెడల్పు కన్నా 10 ఎక్కువ మరియు దాని చుట్టుకొలత ఇచ్చారు, వైశాల్యం కనుక్కోమన్నారు. వైశాల్యం సూత్రం ఏమి, L/B. ఇక్కడ చుట్టుకొలత ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇది దీర్ఘచతురస్రం అనుకుంటే పొడవు వెడల్పు కంటే 10 ఎక్కువ అన్నారు. ఇప్పుడు వెడల్పు మనకు తెలియదు, x అనుకుందాం. పొడవు దీనికంటే 10 ఎక్కువ అంటే ఏమి, x + 10. ఇప్పుడు దీని చుట్టుకొలత ఇంత ఇచ్చారు, 140. అంటే దీని చుట్టుకొలత అంటే ఏమొస్తుంది చూడండి, 2 × L+B, లేదంటే ఈ 4 భుజాలు కలుపుకుంటే సరిపోతుంది. ఇక్కడ x అయితే ఇక్కడ కూడా x అవుతుంది, ఇక్కడ x + 10 అవుతుంది. ఇవి 2 సమానం, ఇవి 2 సమానం. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడుకున్నాం అనుకోండి, 1 2 3 4, 4x + 10 10 20. ఇది వచ్చి చుట్టుకొలత. లేదా మీరు 2 × L+B కూడా చేసుకోవచ్చు. ఈ చుట్టుకొలతని ఈ 140కి ఈక్వల్ చేసుకుంటాం. 4x ఈ +20 అటువైపు వెళ్ళిందనుకోండి -20 అవుతుంది కదా, అంటే 140లో 20 పోతే ఇంకా 120 మిగులుతుంది. ఇప్పుడు 4 1 2 వైపులు 4 అంకంతో క్యాన్సిల్ చేస్తున్నా, 4 1 4 3 12 0, అంటే x వాల్యూ మనకి ఎంత వచ్చింది, 30. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఇందులో ప్రతిక్షేపించామనుకోండి పొడవు వెడల్పులు ఎంతో తెలుస్తుంది. ఓకేనా. ఇక్కడ x వాల్యూ మనకు 30 వచ్చింది కాబట్టి వెడల్పు 30 అవుతుంది. ఇక్కడ 30 + 10 అంటే 40 అవుతుంది. ఇప్పుడు వైశాల్యం కదా కనుక్కోమన్నారు, L/B. L ఎంత ఇక్కడ 40, B వెడల్పు ఎంత 30. ఈ 2 గుణించుకున్నామంటే 4 12 0 0 అంటే 1200. ఫస్ట్ ఆప్షన్. అర్థమైందా. ఫస్ట్ చుట్టుకొలత ఇచ్చి వైశాల్యం కనుక్కోమన్నారు. చుట్టుకొలతకి మనకు సూత్రం తెలుసు, 2 × L+B, లేదా ఈ 4 భుజాలు కలుపుకొని దాన్ని 140కి సమానం చేసి x వాల్యూ కనుక్కున్నాం. మళ్ళీ పొడవు వెడల్పులు కనుక్కొని ఆ రెండిటి లబ్ధమే మనకు కావాల్సిన వైశాల్యం. నెక్స్ట్ బిట్ చూడండి, 2 సంఖ్యల లబ్ధం ఇంత ఇచ్చారు మరియు వాటి గసాబా 72 అయినా వాటి గసాగు ఎంత అన్నారు. మనకు తెలుసు, 2 సంఖ్యల లబ్ధం = గసాగు × గసాబా. ఇది ఫార్ములా. ఓకేనా. ఇలా తెలుసు. ఇప్పుడు ఈ 2 సంఖ్యల లబ్ధం ఇంత ఇచ్చారు, గసాబా ఇచ్చారు, గసాగు కనుక్కోమన్నారు. ఇక్కడ గసాబా అనేది గసాగుని గుణిస్తుంది, ఇది ఇటువైపు వస్తే భాగిస్తుంది. మనకు కావాల్సింది గసాగు కాబట్టి గసాగు = ఈ 2 సంఖ్యల లబ్ధం ఎంత, 1,55,520 ఇది బై గసాబా అంటే ఇక్కడ 72 కదా, 72తో భాగిస్తాం. దాన్ని సింప్లిఫై చేస్తే చాలు,
మనకు కావాల్సిన కసాగు వస్తుంది. ఓకేనా. ఇక్కడ నేను 9 ఎక్కంతో క్యాన్సిల్ చేస్తున్నా. 9 8 72 కదా. ఈ మొత్తాన్ని క్యాన్సిల్ చేసి 9 ఇక్కడ 9 1 9 అంటే 15లో 9 పోయిందనుకోండి 6 మిగులుతుంది. 65 ఉంటుంది కదా. సో 9 ఏళ్ల 63, 65లో 63 పోతే మళ్ళీ 2 ఉంటుంది, 25 ఉంటుంది కదా. 9 2 18, 18 పోతే 7 2 ఉంటుంది. సో 9 8 72, ఇదొక 0. మళ్ళీ ఇప్పుడు 8 ఎక్కంతో క్యాన్సిల్ చేస్తున్నా. 8తో 8 1 8, ఇక్కడ చూడండి 8 2 16 కదా. మళ్ళీ ఇక్కడ 1 మిగులుతుంది, 2 మిగులుతుంది. సో 8 1 8 అంటే 12లో 8 పోతే 4 మిగులుతుంది, 48 కదా. సో 8 6 48, ఇదొక 0. అంటే ఫైనల్గా మనకి 2160 అనేది మిగిలిందనమాట. ఇదేంటి కసాగు. సో ఇది ఎక్కడుంది? సెకండ్ ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ బిట్ చూడండి. పక్క పటంలో ఓఏ ఈక్వల్ టు ఏబి అన్నారు. ఇక్కడ చూసారా, ఇక్కడ ఓ నుంచి ఏ వరకు ఉండే పొడవు ఈ ఏబి, ఇది 2 సమానం అన్నారు. ఇక్కడ లైన్ ఇచ్చారు చూసారా, ఈ 2 సమానం. తర్వాత యాంగిల్ ఏ ఈక్వల్ టు ఎక్స్ డిగ్రీలు, ఇక్కడ చూసారా, ఇక్కడ ఇచ్చున్నారు ఆల్రెడీ ఎక్స్ డిగ్రీలు. మళ్ళీ సి దగ్గర 2x డిగ్రీలు. మరియు ఇక్కడ ఏం చెప్పారు, సిడి పొడవు తర్వాత ఓడి పొడవు, ఈ 2 సమానం. ఓకేనా. ఈ 2 భుజాలు సమానం. అయితే ఎక్స్ వాల్యూ ఎంత అని అన్నారు. ఇక్కడ ఈ భుజము సమానం కదా. ఇలా 2 సమాన భుజాలుగా ఎదురుగా ఉండే కోణాలు కూడా సమానంగా ఉంటుంది. ఇప్పుడు ఈ భుజానికి నేరుగా ఇక్కడ వచ్చి 2x ఉంది కదా. సో దీని నేరుగా కూడా ఇక్కడ 2x డిగ్రీలు ఉన్నట్టు ఇక్కడ. ఓకే. ఇప్పుడు ఇక్కడ శీర్షాభిముఖ కోణాలు సమానం కాబట్టి ఇక్కడ 2x అయితే ఇక్కడ కూడా 2x వస్తుంది. ఓకే. తర్వాత ఇక్కడ ఈ భుజం నేరుగా ఉండే కోణం ఇక్కడ వచ్చేది, ఈ భుజం నేరుగా ఉండే కోణం సమానం. సో దీనికి నేరుగా 2x ఉంది కదా. ఈ భుజానికి నేరుగా అంటే బి దగ్గర కోణం కూడా 2x అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ ఇచ్చున్నారు ఏ దగ్గర కోణం. ఇప్పుడు ఈ 3 కోణాలు యాడ్ చేసుకున్నాం అనుకోండి, త్రిభుజంలోని 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు కదా. దానికి సమానం చేస్తాం. దాంట్లో నుంచి మనము ఎక్స్ వాల్యూ అనుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఉండే 3 కోణాలు ఏమేమి ఉందో చూడండి. ఎక్స్ ఉంది, ఇంకొకటి 2x ఉంది, 2x ప్లస్ 2x. ఇప్పుడు ఈ 3 కోణాల మొత్తాన్ని 180 డిగ్రీలు సమానం చేస్తాం. ఇక్కడ 2x 4x, ఇది ఒక 5x కదా. 5x ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇక్కడ 5 ఎక్కంతో 5 1 5, 5 3 15 కదా. 15 పోతే మళ్ళీ ఇక్కడ 3 0 ఉంటుంది. 5 6 30 కదా. సో ఫైనల్గా మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందంటే 36 డిగ్రీలు. కాబట్టి ఇక్కడ 4th ఆప్షన్ వచ్చింది. నెక్స్ట్ బిట్ చూడండి. 243 హోల్ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ 81/5 హోల్ టు ద పవర్ ఆఫ్ -3 ఇంటూ 3/5 హోల్ టు ద పవర్ ఆఫ్ 3 ఇంటూ 3 పవర్ -1 ఈక్వల్ టు 3 పవర్ 0 అయిన ఎక్స్ విలువ ఎంత అన్నారు. ఇక్కడ 243 ఉంది కదా. దీన్ని కసాగు మెథడ్లో డివైడ్ చేసుకుంటాను. 3 ఎక్కంతో 3 8 24, 3 1 3తో 3 2 6, మళ్ళీ 21 ఉంటుంది. 3 ఏళ్ళ 21, 3 9 27, 3 3 9, 1 2 3 4 5 అంటే 3 పవర్ 5 అనమాట. ఈ మొత్తం వాల్యూ 3 పవర్ 5 హోల్ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ఉంది. మళ్ళీ ఇక్కడ 91 ఉంది కదా. దాన్ని కూడా 3 పవర్గా రాసుకుంటాను. 3 2 6, 3 ఏళ్ళ 21, 3 9 27, 3 3 9, 1 2 3 4, 3 పవర్ 4 అనమాట. ఇక్కడ ఉంది చూసారా, అది
3/4/5 మళ్ళీ ఈ మొత్తానికి -3 ఉంది ఇక్కడ. ఇంటూ మళ్ళీ ఇక్కడ 3/5 హోల్ టు ద పవర్ ఆఫ్ 3 ఉంది. ఇంటూ 3/-1 ఈక్వాలిటీకి అటువైపు 3/0 ఉంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి 3/5 హోల్ టు ద పవర్ ఆఫ్ x అంటే 5x అవుతుంది. ఇంటూ ఇక్కడ ఉంది చూసారా -3 అనేది ఈ పైనుండే లవాన్ని పవర్లో 3 చేస్తుంది, ఇంటూ చేస్తుంది ఈ 5ను కూడా. సో 3/4 ముళ్ళ 12 అంటే -12 వస్తుంది. -12 బై హారంలో ఏముంది 5 ఉంది. 5/-3 ఈ -3 అనేది రెండిటికి వర్తిస్తుంది అనమాట. మళ్ళీ ఇంటూ ఇక్కడ 3/3/5/3 వస్తుంది ఇక్కడ. ఓకే 1 మినిట్ ఇక్కడ ఏమైంది 3/3/5/3 వస్తుంది. మళ్ళీ ఇంటూ 3/-1 ఈక్వల్ టు 3/0. ఓకే ఇక్కడ మొత్తం లవంలో ఉండేదంతా 3 పవర్లోనే ఉంది కదా, అవంతా కూడా a/m ఇంటూ a/n లాగా అలా వచ్చినప్పుడు ఏం చేస్తాం a/m+n కదా, ఆ విధంగా వీటన్నిటిని ప్లస్ చేసుకుంటాను. 3/5x - 12 +3 ఈ పవర్లో ఉండేవి, ఇక్కడ ఉండేది -1 ఇక్కడికి బై హారంలో ఏముంది 5 ఇక్కడ -3 ఉంది, ఇక్కడ +3 ఉంది. -3 +3 ఇక్కడ రైట్ సైడ్ మాత్రం 3/0 అలానే ఉంది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ చూసామంటే 3/5x ఇక్కడ -12 -1 ఉంది, మొత్తం -13 కదా. -13లో నుంచి +3 తీసేసాం అనుకోండి -10 మిగులుతుంది. బై ఇక్కడ 5/-3 +3 రెండు క్యాన్సిల్ అయిపోతే 5/0 ఉంటుంది. అంటే a/0 వాల్యూ మనకు 1 అనమాట. సో 5/0 వాల్యూ కూడా 1 వస్తుంది ఇక్కడ హారంలో. బై 1 వస్తుంది హారంలో ఈక్వల్ టు 3/0. ఇప్పుడు చూసామంటే రెండు వైపులా భూములు సమానం కదా, ఘాతాంకాలు సమానం చేసుకుందాం. అప్పుడు 5x - 10 ఈక్వల్ టు ఇది 0 కదా, 0 ఈ -10ని అటువైపు పంపించామనుకోండి 5x ఈక్వల్ టు +10 అవుతుంది. ఇక్కడ 5 1 5 2 ఫైనల్గా మనకి x వాల్యూ ఎంత వచ్చిందంటే 2. థర్డ్ ఆప్షన్. ఓకేనా, అర్థమైంది కదా. మీరు వింటూ రఫ్గా నోట్ చేసుకుంటే చాలా బాగా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. ఎక్కడెక్కడ మనం ఏ ఫార్ములా యూజ్ చేస్తున్నాం అర్థమైతే చాలు. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ బిట్ చూడండి 32 సెంటీమీటర్లు 16 సెంటీమీటర్లు 8 సెంటీమీటర్లు కొలతలుగా గల లోహపు దీర్ఘఘనమును కరిగించి 8 సెంటీమీటర్లు భుజముగా గల సమఘనములను పోయగా వచ్చు సమఘనముల సంఖ్య ఎంత అన్నారు. ఇక్కడ చూసారంటే ఇదొక దీర్ఘఘనం ఇలా ఉంది. దీన్ని కరిగించి వీళ్ళు ఏం చేస్తారంట సమఘనం అంటే ఒకే పొడవు ఒకే ఎత్తు ఒకే వెడల్పు ఉండే ఇలాంటి సమఘనాలుగా చేయాలంటే ఎన్ని వస్తాయి అని అన్నారు. ఇక్కడ ఏమంటే దీని యొక్క పొడవు ఎంత 32, వెడల్పు 16, ఎత్తు 18 దీర్ఘఘనంకి బై ఈ సమఘనంలో పొడవు వెడల్పు ఎత్తులు ఎంత అన్నారు 8 అన్నారు కదా, అంటే 8 పొడవు 8 వెడల్పు 8 ఎత్తు సెంటీమీటర్లు. దీన్ని బాగా ఇచ్చామంటే మనం ఎన్ని వస్తుంది ఈ సమఘనాలు అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తామంటే 8 8 క్యాన్సిల్ 8 1 8 2 8 1 8 4 32 హారంలో అంతా ఒకటే మిగిలింది, లవంలో 4 × 2 మిగిలింది. 4 2 8 అంటే మొత్తం ఎన్ని పోయొచ్చంట సమఘనాలు ఎన్ని వస్తుంది అంటే 8. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ బిట్ చూడండి 28³ - -15³
-13 క్యూబ్ ఉంది. ఇక్కడ ఇది ఎలా ఉందంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ లాగా ఉంది. ఇక్కడ ఈ మొత్తాన్ని యాడ్ చేసామంటే ఏ ప్లస్ బి ప్లస్ సి యాడ్ చేసామనుకోండి 28, ఇక్కడ -15 కదా, -15 ఇక్కడ -13 ఎంత వస్తుంది? 28 -28 మొత్తం 0 అవుతుంది. ఇది మొత్తం ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 అయిందనుకోండి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ వాల్యూ వచ్చి 3abc. ఇది ఫార్ములా అనమాట. ఇప్పుడు ఇది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ లాగుంది, ప్లస్ ఈ మొత్తం కూడా 0 అయిపోయింది కాబట్టి మనం ఇది ఒక్కటి సింప్లిఫై చేస్తే చాలు. 3 ఇంటూ ఏ అంటే ఎంత 28 ఇంటూ బి అంటే -15 ఇంటూ సి అంటే -13. ఇక్కడ మైనస్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్లో వస్తుంది. ఈ మొత్తాన్ని గుణించుకున్నామంటే మనకి 16,380 వస్తుంది. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. పక్క పట్టంలో ఏబిసిడిలు బిందువు ఓ వద్ద ఖండించుకున్నాయి. అంటే ఇక్కడ ఉంది చూసారా, ఈ ఏబి లైను సిడి లైను ఓ వద్ద ఖండించుకునింది. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పారు? బిఓసి ఇస్టు సిఓఏ అంటే ఇక్కడ ఉంది చూసారా, ఈ బి నుంచి ఓ దగ్గరకు వచ్చి సి ఇక్కడ దగ్గర కోణం వచ్చి 7x. ఇలా ఇస్తూ ఉంటే మనం ఎక్స్ అనుకుంటాం. ఓకే, తర్వాత ఏం చెప్పారు? ఈ సి నుంచి ఓ నుంచి ఏ వరకు ఇక్కడ కోణం వచ్చి 5x అయితే ఆ కోణాలు ఎంత అన్నారు. ఇప్పుడు ఇది ఎలా ఉంది చూడండి, ఒక సరళ రేఖ లాగా ఉంది కదా. ఇలా ఒక సరళ రేఖ పైన కేంద్రం వద్ద చేయి కోణం 180 డిగ్రీలు మనకి తెలుసు. ఇప్పుడు ఈ రెండింటిని 180కి సమానం చేస్తాం. 7x + 5x ఈక్వల్ టు 180 డిగ్రీలు. 7 ఒక 5 12 కదా, 12x ఈక్వల్ టు 180. ఇక్కడ 12తో 12 ఒకట్ల 12 మళ్ళీ 6 ఉంటుంది, 12 5ల 60. ఎక్స్ వాల్యూ మనకు 15 వచ్చింది. ఈ 15ని 7xలో ప్రతిక్షేపించామనుకోండి, 15 7 ఎంత 105. నెక్స్ట్ ఈ 15ని ఇక్కడ 5xలో ప్రతిక్షేపిస్తే 15 5 75. ఇది ఎక్కడుందో చూడండి, సెకండ్ ఆప్షన్లో ఉంది. ఇక్కడ బిఓసి దగ్గర 105 డిగ్రీలు, సిఓఏ దగ్గర 75 డిగ్రీలు, సెకండ్ ఆప్షన్. ఒక సమాంతర చతుర్భుజం యొక్క ఆసన్న కోణాలలో ఒకటి రెండవ దానికి రెట్టింపు కన్నా 30 డిగ్రీలు తక్కువ అయినా అందులో పెద్ద కోణం విలువ ఎంత అని అన్నారు. ఇక్కడ చూడండి, సమాంతర చతుర్భుజం ఇలా ఉంటుంది కదా. అంటే దీంట్లో ఎదురెదురు కోణాలు సమానంగా ఉంటుంది. ఆసన్న కోణాలు మొత్తం 180 డిగ్రీలు, మొత్తం 4 కోణాలు మొత్తం 360 డిగ్రీలు. ఇవి కొన్ని మనకు తెలుసు వీటి ధర్మాలు. ఇక్కడ ఏం చెప్పారు? ఆసన్న కోణాలలో ఒకటి రెండవ దానికి రెట్టింపు కన్నా 30 తక్కువ అన్నారు. ఇప్పుడు ఇది ఎక్స్ అనుకుంటాం. దీనికంటే రెట్టింపు కన్నా అంటే డబుల్ కంటే కూడా 30 తక్కువ అయినా అందులో పెద్ద కోణం ఎంత అన్నారు. ఇప్పుడు మనకి తెలుసు ఆసన్న కోణాలు మొత్తము 180 డిగ్రీలని. కాబట్టి ఈ మొత్తాన్ని యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఎక్స్ ప్లస్ 2x - 30 ఈక్వల్ టు 180 డిగ్రీలకి సమానం చేస్తాం. ఇప్పుడు ఎక్స్ 2x మొత్తం ఎంత 3x ఈక్వల్ టు ఇక్కడ వచ్చి 180 ఉంది. ఈ -30ని అటువైపు పంపించామనుకోండి +30 అవుతుంది. మొత్తం యాడ్ చేసుకున్నామంటే 210 అవుతుంది 3x వాల్యూ. ఇప్పుడు 3తో 3 ఏళ్ళ 21 0 అంటే ఎక్స్ వాల్యూ మనకి 70 డిగ్రీలు వచ్చింది. ఈ ఎక్స్ని తీసుకెళ్ళి ఇందులో ప్రతిక్షేపించామనుకోండి, ఇక్కడ వచ్చి 70 డిగ్రీలు అవుతుంది. ఇక్కడ 7 రెండ్ల 140 కదా, 140 - 30 అంటే ఎంత అవుతుంది? 140లో 30 పోతే 110 డిగ్రీలు అనమాట.
ఒకటొచ్చి మనకి 70 డిగ్రీలు వచ్చింది. ఇంకొకటి 110 డిగ్రీలు. ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారు? పెద్ద కోణం అన్నారు. దీంట్లో పెద్దది ఏది? 110 కదా! ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ బిట్ చూడండి. పక్కపటం ఏబిసిడి దీర్ఘచతురస్రంగా ఏబి వాల్యూ వచ్చి x+3 సెంటీమీటర్లు, బీసీ వాల్యూ x-3 సెంటీమీటర్లు మరియు దాని చుట్టుకొలత 44 సెంటీమీటర్లు అయిన షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యం ఎంత అని అన్నారు. ఇక్కడ చూడండి, ఇది ఒక దీర్ఘచతురస్రం అనుకుంటే దాని పొడవు వచ్చి x+3 ఒకటి ఇచ్చారు, వెడల్పు x-3 ఇచ్చారు. మళ్ళీ దీని యొక్క చుట్టుకొలత 44 ఇచ్చి వైశాల్యం కనుక్కోమన్నారు. అంటే షేడ్ చేసి ఉండారు కదా, ఇది తర్వాత ఇది ఈ ఈ మొత్తాన్ని వైశాల్యం కనుక్కోమన్నారు. ఫస్ట్ మనం ఏం చేస్తాం? చుట్టుకొలత ఇచ్చారు కదా, దీని యొక్క చుట్టుకొలత ఏమొస్తుంది? 2 × l+b మనకు తెలుసు. ఎల్ అంటే ఇక్కడ వచ్చి x+3 ప్లస్ బి అంటే x-3. దీన్ని వచ్చి 44 సమానం చేస్తాం. ఇక్కడ రెండు వైపులా 2 1 2 2 అంటే 22 వచ్చింది. ఇక్కడ -3కి +3 క్యాన్సిల్ అయిపోయింది. x 2x ఈక్వల్ టు 22, 2 1 2 11 అంటే x వాల్యూ మనకి 11 వచ్చింది. దీన్ని తీసుకెళ్ళి ఇందులో ప్రతిక్షేపించామనుకోండి, x+3 అంటే 11 + 3 14 అవుతుంది. ఇక్కడ x-3 అంటే 11లో 3 పోతే 8 అవుతుంది. ఇక్కడ షేడ్ చేయబడింది ఎంత చూడండి, ఎగ్జాక్ట్లీ ఈ దీర్ఘచతురస్రంలో సగము షేడ్ చేస్తుంటారు. కాబట్టి ఫస్ట్ దీని వైశాల్యం కనుక్కొని బై 2 చేసినామంటే చాలు. ఓకేనా? ఇప్పుడు పొడవు వెడల్పు మనకి తెలిసింది కదా, 14 × 8. దీంట్లో సగం చేస్తే చాలు షేడ్ చేసింది. ఓకేనా? l × b అంటే 14 × 8/2 ఇదనమాట. ఇప్పుడు 2 1 2 756. ఇది థర్డ్ ఆప్షన్లో ఉంది చూడండి. అదనమాట. ఓకే. ఇంకా రిమైనింగ్ ఇంకా 10 బిట్స్ ఉన్నాయి. దాన్ని వచ్చి పార్ట్ 2గా తీసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.